అండి ఈరోజు గోంగూర పప్పు చేయబోతున్నాం. తగినంత మసూరు బ్యాలు, 10 పచ్చిమిరకాయలు, గోవాకు, కొత్తిమీర, 2 టమాటా పళ్ళు మన బ్యాల్కు శుభ్రంగా చేసుకోవాలండి. ఈ గోంగూర పప్పు అనేది మా అమ్మలు చాలా బాగా చేస్తారండి. అది బనగానపల్లి సైడ్ సూపర్గానే వాళ్ళు ప్రతి పూట గోవాకు చట్నీ, గోవాకు పప్పు సూపర్గానే ఉంటుందండి. నాకు అంటే చాలా ఇష్టం గోంగూర పప్పు, అందుకోసం నేను కూడా చేసుకుంటున్నాను. ఈరోజు అన్ని కడుక్కున్నాక 2 టమాటా పళ్ళు వేసుకున్నాను, పచ్చిమిరకాయలు, పసుపు యాడ్ చేసి గోవాకు పప్పు దీంట్లోనే వేసుకున్నానండి. మన మసూరు బ్యాలు తొందరగా మనకు ఉడుకుతాయి, ఏం పెద్ద పని ఉండదండి. చూడండి, ఒక 2 విజిల్కే ఉడికిపోయింది. ఒకసారి కలుపుకోవాలి. మనం కలుపుకున్నాక నేను దించుకుంటున్నాను. 1 చెంచా సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్నాక మనం శుభ్రంగా ఎనుపుకోవాలండి. మనం పప్పు గుత్తి తీసుకొని చూడండి మెత్తగా ఎనుపుకుంటున్నాను. ఎనుపుకున్నాక మనం తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. మనం తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇక్కడ ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అంటే చాలా బాగుంటుందండి. పప్పులో కరివేపాకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు తాలింపు వేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.